ఇప్పుడు సామ్సంగ్ 2 డివైజులు ఫ్లాషింగ్ తెలుసుకున్నాం. అంటే మామూలుగా బిట్ వెర్షన్ అనేది లైట్‌గా అవగాహన తెలుసుకున్నాం. ఇప్పుడు ఇప్పుడు సామ్సంగ్ ఇక్కడికొచ్చేటప్పటికి ఓడిఎన్ మోడ్ అని ఉంది. ఓడిఎన్ మోడ్ అంటే డౌన్‌లోడ్ మోడ్‌లో. అంటే ఎవరైనా ట్రై చేస్తారు చూడు. ట్రై చేసి మధ్యలో స్ట్రక్ అయితే ఇక్కడ మనకి ఏవి ఆప్షన్ ఉండదు. ఇక్కడ రీడ్ ఇన్ఫర్మేషన్. మీకు ఏం చెప్పాను? ఏ కండిషన్‌లో ఉన్న ఇన్ఫర్మేషన్ కావాలి అని. ఒకసారి ఓడిఎన్ మోడ్ పెట్టు ఒక డివైసు. ఒక్కొక్కసారి ఇలా స్ట్రక్ అయ్యి వచ్చేసింది మన దగ్గరికి. ఇలా స్ట్రక్ అయ్యి వచ్చింది. నేనేం చెప్పాను మామూలుగానే ఇలా స్ట్రక్ అయ్యి వచ్చిన దాంట్లో ఇది పట్టు. ఇలా వచ్చిన దాంట్లో ఫంక్షన్స్‌లోకి వెళ్ళి ఇన్ఫర్మేషన్ తీస్తే మనకి ఏం ఇన్ఫర్మేషన్ రాదు. మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ ఏమీ రాదు. అంటే మేము చెప్పిన కాన్సెప్ట్ మీకు అక్కడ అప్లికబుల్ అవ్వదు. అలాంటప్పుడు ఏం చేస్తామంటే ఏం ఇన్ఫర్మేషన్ ఏమి రాదు. ఒకసారి చూద్దాం. రీడ్ ఇన్ఫో. ఇక్కడ లోపల ఉన్న వెర్షన్ ఒకటి వచ్చేసింది మనకి. అలాగే కంట్రీ ఒకటి వచ్చింది. మోడల్ వచ్చింది. చాలు కదా. అక్కడ మనకు తెలియనిది ఒకటే, ఫైనాన్సా కాదా. ఫ్లాష్ అయితే ఓకే, ఫ్లాష్ అవ్వకపోతే అయినా అదే కండిషన్లో ఉంటుంది. మ్యాక్సిమం మనకి లోపల వెర్షన్ వచ్చింది, కంట్రీ వచ్చింది, మోడల్ వచ్చింది. చేసేసుకోగలం కదా. చేసేస్తామా లేదా? అది ఓడిఎన్ మోడ్లో ఈ రీడ్ ఇన్ఫర్మేషన్లో ఉన్న ఘనత ఇది. సాఫ్ట్వేర్ బ్రిక్స్ అంటే ఒక్కోసారి అలా స్ట్రక్ అయి ఉండిపోతాయి. అంటే అప్డేట్ అని. అలాంటప్పుడు ఆ బ్రిక్ ఫిక్స్ అని కొడితే ఆ ఒక్క చిన్న ఫైల్ రాస్తుంది. అది అరేంజ్ చేసి రెడీ అయిపోద్ది. పెద్ద పెద్ద మొబైల్ చేసేటప్పుడు కొద్ది ఇబ్బంది ఉంటాయి కనుక అలా సాఫ్ట్ బ్రిక్లు ఉన్నప్పుడు ఇది ట్రై చేస్తాం. లేకపోతే ఫుల్ ఫ్లాష్ చేసుకుంటాం. ఓడిఎన్లో ఉన్న అరేంజ్మెంట్. ఇక్కడ ఫంక్షన్స్ అని ఉన్నాయి. ఫస్ట్ ఇది ఇన్ఫర్మేషన్ రీడ్ చేయడానికి. 2 ఫ్యాక్టరీ రీసెట్. అంటే కొన్ని డివైజులు ఏడీబీ ఓపెన్లో ఉంటాయి. అంటే లోపల ఓపెన్లో ఉంటాయి. అవి ఫ్యాక్టరీ సెట్ అవ్వవు. శాంసంగ్ లాకులు అవి ఇవి అడుగుతాయి. అలాంటప్పుడు ఫ్యాక్టరీ సెట్ కొట్టుకోవడానికి. ఇందాక మనకి పవర్ బటన్ పనిచేయలేదు కనుక డౌన్లోడ్ మోడ్. ఇక్కడ ఎఫ్ఆర్పి అని ఉంది. ఆ డివైజులు ఆన్ చేసి కనెక్ట్ చేయి. బ్రాకెట్లో 2023 ఇప్పుడు మనం ఫైల్ డౌన్లోడ్ చేసాం కదా, అంతే కదా. ఇవే కదా. ఎప్పుడుది మనం డౌన్లోడ్ చేసాం? ఇది 2026 ఆండ్రాయిడ్ 14. మ్యాక్సిమం అక్కడైతే అన్సపోర్టెడ్ అయినా ఎప్పుడు కూడా అలా జడ్జ్ చేసుకోకూడదు. మనం ట్రై చేస్తాం. అంటే మీకు ఇక్కడ అర్థం అవ్వడానికే నేను చెప్పాను. ఇప్పుడు రిమూవ్ ఎఫ్ఆర్పి. ఇక్కడ ఏం చెప్పాడు? ఓపెన్ ఎమర్జెన్సీ డైలర్ అండ్ డైల్ *#06 యాస్ కీ. *#06 యాస్ కీ. అదే స్పీకర్ పనిచేస్తుందా, రింగర్ పనిచేస్తుందా, ఇది ఈ మోడ్లో కనెక్ట్ చేయమన్నాడు. ఓకే, కనెక్ట్ చేద్దాం. కనెక్ట్ చేసిన తర్వాత ఏం చేస్తా అంటే కంటిన్యూ. ఇప్పుడు మెథడ్ 1 అంటే ఓల్డ్ సెక్యూరిటీ, న్యూ సెక్యూరిటీ అంటే 2023. మెథడ్ 2ని ఎప్పుడు కూడా నేను ఎంచుకుంటాను. మ్యాక్సిమం అందులోనే అవుతాయి. 100కి 10కి 9 మొబైల్ అందులోనే అవుతాయి. ఇది ఏం చేస్తుంది అంటే డివైస్ లోపలికి వెళ్ళి డెవలపర్ మోడ్ ఆన్ చేస్తుంది. మనకి డివైజెస్ ఉంటాయి కదా, డెవలపర్ ఆప్షన్ అనేది ఒకటి ఉంటుంది. అది మోడ్ ఆన్ చేస్తుంది. మనమైనా ఆన్ చేసుకోవచ్చు లోపలికి వెళ్ళి. అది కొన్ని కమాండ్స్ లోపలికి పంపించి డెవలపర్ మోడ్ని అయితే ఆన్ చేయడానికి ట్రై చేస్తుంది. ఇది అవ్వడానికి ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. ఎందుకు అంటే ఆ ప్యాచ్ వర్షను దీనికి అన్సపోర్టెడ్ కదా. అయితే అవ్వలేదని ఇంకో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ పక్కన మనం చూసుకోవాలి. ఇక్కడ పక్కనే ఈ చిప్సెట్ చూడు. ఇక్కడ డెవలపర్ మోడ్స్ అలౌ అని వచ్చింది. యాక్సెప్ట్ కొడితే ఆటోమేటిక్గా తీసుకొని ఎఫ్ఆర్పి అయితే తీసేస్తుంది. ఓకేనా. ఇది ఎఫ్ఆర్పి రీసెట్. ఒకవేళ సపోర్ట్ ఉంటే ఎఫ్ఆర్పిలోనే ఏంటంటే ఇదొక మెథడు. ఒకవేళ లేకపోతే ఆండ్రాయిడ్ 16 ఉంటే ఆండ్రాయిడ్ 16. ఒకవేళ సపోర్ట్ ఉంటే ఇక్కడ ఎత్తుక్కుంటాం. ఫర్ సపోజ్ ఇక్కడ ఏమైనా సపోర్ట్ ఉంటే ఇక్కడ చూసుకుంటాము. ఒకవేళ లేకపోతే కొత్తగా ఎక్స్ఎన్ఎస్ అని యాడ్ చేశాడు, చిప్ సెట్ బట్టి దీనికి వెళ్తాము.
కూల్కమ్ అన్నీ ఇక్కడికి వస్తాయి, ఎంటీకే కూల్కమ్ ఇక్కడికి వస్తాయి. ఇక్కడ సెలెక్ట్ చేసిన వెంటనే అక్కడికి వెళ్ళిపోద్ది. చూడు, ఫ్యాక్టరీ సెట్ ఎఫ్ఆర్పి, ఇది స్నాప్డ్రాగన్. ఓకేనా? ఎప్పుడు సపోర్టు ఇక్కడ చూడండి, బిట్ 5, బిట్ 8, బిట్ 7. అర్థమవుతుంది కదా? ఈ బిట్ అనేదాన్ని ఇక్కడ అన్ని మెయిన్ పాత్ర అదే పోషిస్తుంది. బిట్ వెర్షన్ మనకి తెలిస్తే ఒక మన దగ్గర లేకపోతే దానికి ఏదైనా చేయగలిగితే చేస్తాము, లేకపోతే ఏ టూల్లో ఆ బిట్ వెర్షన్ సపోర్ట్ ఉంటే ఆ టూల్లో మనం వెళ్ళడం జరుగుతుంది. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్? అర్థమైందా? ఓకే. కొన్నిటికి నెట్వర్క్ అన్లాక్ కూడా ఇచ్చాడు. కొన్ని సామ్సంగ్ ఇంతవరకు ఫ్లాషింగ్, ఇది ఎఫ్ఆర్పి, ఆ చేత్తో ఆర్డర్ సెట్ ఇవే.